బ్రేకింగ్లో చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 విభాగంలో విషాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో కన్వేయర్ ద్వారా హాట్ మెటల్ ఉన్న ల్యాడిల్స్ను తరలిస్తుండగా అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఉక్కు ద్రవం కింద పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా సమీపంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ప్లాంట్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా 25 లక్షల రూపాయలు అందిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వెల్లడించారు. ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరెవరు బాధితుల్ని పరామర్శించడానికి వస్తున్నారు, మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి సిచ్యువేషన్? నిన్న జరిగిన ఘోర కలి తదనంతర పరిణామాలు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఇవాళ సిచ్యువేషన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం కూడా ఉక్కు శాఖ మంత్రి ఆల్రెడీ పరిహారం ప్రకటించారు. ఏం జరుగుతోంది కిరణ్? గుడ్ మార్నింగ్ రమణ. ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన స్టీల్ ప్లాంట్ లో మరువలేని సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ SMS2 విభాగంలో ల్యాడెన్ నుంచి ఒక్కసారిగా ఉక్కు ద్రవం పైకి ఎగిసిపడతోటి మంటలు పూర్తిస్థాయిలో వ్యాపించాయి. ఈ ఘటనలో దాదాపు 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. మరో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులైన వారికి వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి అనంతరం కిమ్స్ హాస్పిటల్కి ఒక ముగ్గురిని, అదేవిధంగా విశాఖ సిటీలో ఉన్న సెవెన్ హిల్స్ హాస్పిటల్కి మరో ముగ్గురిని తరలించారు. అయితే ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే జీవి అప్పారావు అనే అతను స్టీల్ ఎంప్లాయ్, పర్మనెంట్ ఎంప్లాయ్, అదేవిధంగా ప్రభాకరు, మరోవైపు భానుకుమారు, కృష్ణనాగు, మరోవైపు గోల్డ్ కుమార్, ఈ 5గురు కూడా స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాగా మరోవైపు కార్మికులు ఎవరైతే ఉన్నారో త్రినాథు, అదేవిధంగా అప్పలరాజు, రమణ, ఈ ముగ్గురు కూడా కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఈ ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఈ సూరిబాబు, అలాగే మన మల్లికార్జును, మరోవైపు అర్జున అప్పారావు, బి సత్యనారాయణ, వీళ్ళందరినీ కూడాను, శ్రీనివాసరావు, ఈ 6గురిని కూడాను, ముగ్గురిని కిమ్స్ హాస్పిటల్లోను, మరోవైపు ముగ్గురిని ఇక్కడికి ఏదైతే హాస్పిటల్ 7 హిల్స్ అక్కడికి తరలించిన పరిస్థితి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సుమారు 1:30, 2 ప్రాంతంలో కేంద్ర ఎవరైతే స్టీల్ మినిస్టర్ ఉన్నారో కుమారస్వామి హుటాహుటిన స్టీల్ ప్లాంట్ ని సందర్శించి అక్కడ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో, ఏదైతే బ్లాస్ట్ ఫర్నెస్ 2 ఉందో ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అంటే, మరోవైపు విశాఖ పార్లమెంటు సభ్యుడైనటువంటి భారత్, మరోవైపు మనం చూసుకున్నట్టయితే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరితో కూడా కలిసి ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కావచ్చు, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పొలిటీషియన్స్ అందరినీ కూడా కలుసుకొని ప్రమాదానికి గల కారణాలను కూడా పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన చెప్తూ ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ పూర్తిస్థాయిలో భరోసా ఇస్తూ మేమున్నామంటూ ప్రకటన చేస్తూ చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది రమణ. ఇంకో పక్క క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకో పక్క ప్రధాని మోడీ కూడా విషయం తెలుసుకున్న వెంటనే చాలా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ 2 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఇవ్వడంతో పాటు మరోవైపు 50,000 రూపాయలు ఎవరైతే క్షతగాత్రున్నారో వాళ్ళకి అందజేస్తామని చెప్పి స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గర పరిస్థితి, ఈ స్టీల్ ప్లాంట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడి నుంచి మొత్తం అందరూ కూడా ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ చెకింగ్ అనంతరం లోపలికి వెళ్తూ ఉంటారు, ఇక్కడ డ్యూటీస్ అని నిర్వహిస్తూ ఉంటారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం చెప్తున్నది ఏంటంటే అక్కడ ఎలా జరిగింది అనే కోణంలో ఆలోచించినట్టుగైతే కేంద్ర మంత్రి నిన్ననే అనౌన్స్ చేశారు. ఒక కమిటీని, త్రిసభ్య కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేస్తాము. త్రిసభ్య కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఒక 15 రోజుల్లో నివేదిక వస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే మనం పూర్తి స్థాయిలో
ఏం జరిగింది అనేది కూడా మనం ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి రమణ. మరో పక్క మనం చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ కూడా ఇక్కడికి వస్తారని చెప్పి ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేసి అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలు కూడా తెలుసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో పక్క మనం చూసుకున్నట్లయితే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడ 7 Hills లో ఎవరైతే ఉన్నారో తీవ్రంగా దాదాపు వాళ్ళకి 70 నుంచి 80% పూర్తిగా కాలిన గాయాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళని పరామర్శించడంతో పాటు ఇటు కిమ్స్ హాస్పిటల్లో మరో 3 క్షతగాత్రులు ఎవరుతున్నారు వాళ్ళు కూడా పరామర్శిస్తారు. ఇంకో పక్క KGH లో 8 డెడ్ బాడీలు మిడ్ నైట్ అక్కడికి తరలించడం జరిగింది. ఆ మిడ్ నైట్ అక్కడ తరలించిన తర్వాత ఈ రోజు పోస్ట్ మార్టం జరిగిన అనంతరం వాళ్ళకి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఆ బాడీని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. అక్కడికి కూడా పవన్ కళ్యాణ్తో పాటు ఇటు లోకేష్ కూడా అక్కడికి వెళ్తారని చెప్పి అయితే సమాచారం ఉంది. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మేము ఉంటాము, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఇటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్తున్న పరిస్థితి అయితే కార్మిక సంఘాలు కానీ కార్మిక నాయకులు కానీ కార్మికులు చెప్తుంది ఏంటంటే గత కొన్నేళ్లుగా ఏదైతే పాతబడినటువంటి వస్తువులతోనే పని కొనసాగిస్తున్నాము, స్టీల్ ప్రొడక్షన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే కేంద్రం నష్టాలు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తాము, ప్రైవేటీకరణ చేస్తామన్న నేపథ్యంలో కష్టపడి ప్రొడక్షన్ సాధించి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మళ్ళీ గత పూర్వ వైభవం తీసుకొస్తామంటే ఒక ఛాలెంజింగ్ తోటి రమణ. కిరణ్, యాక్చువల్లీ నిన్న కొంతమంది విపక్ష నేతలు కావచ్చు, అలాగే ఐ థింక్ సిపిఐ వాళ్ళు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. అంటే ఆల్రెడీ లోపల ఆ కన్వేయర్స్ కానీ అలాగే ఆ ల్యాడర్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ నాసిరకం అయిపోయాయి, చాలా రోజులైపోయింది వీటిని మార్చి. ఇప్పటికీ కూడా పదే కార్మికులు చెప్తున్నా కూడా మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు. సో దానివల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కొంతమంది నిన్న విమర్శించారు. సరే, దాని సంగతి ఎలా ఉన్నా కూడా ఇప్పుడు లోపల ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆల్రెడీ నిన్న జరిగినటువంటి పరిస్థితుల్లో అవన్నీ తొలగించి మళ్ళీ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ముందుకు వెళ్ళారా? అధికారులు ఏ విధంగా, అంటే ఎలాంటి కార్యాచరణతో ఉన్నారు లోపల? ఖచ్చితంగా రమణ, ఇందాక నేను చెప్పినట్టుగానే దాదాపుగా స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అత్యంత పురాతనమైనవి. దాదాపు 25 to 30 years బ్యాక్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించినటువంటి యూనిట్స్ అన్ని కూడా చాలా ఓల్డెస్ట్ గా ఉన్న పరిస్థితి. ఇంతవరకు కూడా వాటిని పునరుద్ధరించడం కానీ లేదంటే కొత్తవి ఆ యంత్ర పరికరాలు కొత్తవి ఏర్పాటు చేయడం కానీ లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. కార్మిక నేతలు కార్మికులు కూడా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. మరోవైపు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సీనియర్స్ అందరినీ కూడాను VRS పేరుతోటి కొంతమందిని ఇప్పటికే అధికారులు ప్రభుత్వం కూడా తొలగించిన పరిస్థితి. VRS తీసుకోండి అని చెప్పి బలవంతంగా వాళ్ళని బయటికి పంపించేసిన పరిస్థితి. మరికొంతమంది ఉద్యోగస్తులను అయితే ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి కూడా తరలించిన పరిస్థితి మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనే మిడిమిడి జ్ఞానంతోనూ ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తో పనులు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఏమాత్రం అనుభవం ఉంటుంది, మనం ఒక కోడలు ఆలోచిస్తే ఏమాత్రం వాళ్ళకి అనుభవం ఉండే పరిస్థితి ఉండదు. ఇంకో పక్క ఏదైతే ఉందో ఈ కన్వేయర్ బెల్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఓల్డెస్ట్ గా ఉంటుంది, లైఫ్ టైం కూడా అయిపోవడం వల్ల ఈ రోజు హఠాత్తుగా అది తెగిపోవడం. మనం అక్కడ ఏదైతే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం కన్వేయర్ బెల్ట్ మీద నుంచి ఏదైతే ల్యాడర్ ఉందో మన వాడిక భాషలో చూసుకున్నట్లయితే ఒక పెద్ద టిన్ అని అంటాం మనం, లేదంటే ఒక డబ్బా అంటాం, డ్రమ్ అంటాం. ఈ డ్రమ్లో పూర్తి స్థాయిలో 1560 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో దాన్ని కరిగిస్తారట. ఇందాక ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో అతను చెప్తున్న మాటలు మనతో మాట్లాడిన మాటలు చెప్పి 1560 degree Celsius లోనే దాన్ని ఉష్ణోగ్రత ఉంటుంది, ఆ హైట్ లోనే దాన్ని లిక్విడ్ కింద మార్చి తర్వాత ఐరన్ గా తయారు చేస్తారని చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారిగా అది పైకి రావడంతో ఈ మంటలు ఎగిసిపడి ఈ ఘటన జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా మార్చాల్సిన పరిస్థితి ఉంది రమణ. ఈ కోణంలోనే కార్మిక నేతలందరూ కూడాను ఆరోపణలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పట్టించి మరోవైపు స్టీల్ ప్లాంట్ పూర్తిగా పక్కన పెడితే ఖచ్చితంగా కార్మికులు కానీ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా వెనక్కి తగ్గిపోతారు. ఆ తదనుగుణంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయొచ్చు, నష్టాల బాట ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఇక పక్కకు పెట్టేసి అమ్మేయొచ్చు అనేటువంటి ఒక కోణంలో కేంద్రం ఈ రకమైనటువంటి పన్నాగాలు పండుతుందని చెప్పి కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తుంది. అయితే వాస్తవానికి మనకు చెప్తున్న బట్టి కార్మికులు చూస్తుంటే రమణ, ఏదైతే వాళ్ళు చెప్తున్నది సేఫ్టీ మెజర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, కానీ ఈ ప్రమాదానికి కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో విచారణ చేసి కానీ మేము కూడా చెప్పలేము. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే BSF 2 నుంచి 3 ఇటు పక్క 4 కూడా పాకిన పరిస్థితిలోని ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కార్మికులందరూ కూడా మనం చెప్తున్నారు రమణ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. Sorrowful incident in the RNL plant at 4:15 p.m. My heartfelt prayer to the God to give strength to their family members who have succumbed in this injury.
My personal request to all our employees who are working here, don't be panicked. Sometimes this kind of unnaturally these things will happen. Sometimes. My personal request to all employees, be united, and whatever today's incident panic in your mind, you please remove that panic. We are with you. Our main intention when we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this plan.